ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. నేటి సమాజంలో కుల వివక్ష, వర్గ వివక్షలకు తావు లేదని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేడు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని, శాంతి అహింసతో ప్రపంచంలోని అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. భారతదేశం ప్రపంచ దేశాలకు నేడు ఆదర్శంగా మారిందని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అన్ని వర్గాల వారికి రాజకీయ, సామాజిక, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు లభిస్తున్నట్లు గుర్తు చేశారు. అంబేద్కర్ ను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన, చర్యలు చేపట్టిన ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. అంబేద్కర్ అన్ని వర్గాల వారికి చిన్నవారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, अंबेडकर गारी आलोचना विधानम, अंबेडकर गारी आलोचना विधानम, कापाडुकुंदाम भारत राज्यांगान्नि, कापाडुकुंदाम भारत राज्यांगान्नि. सर असतो तिथे ओके सर. అంబేద్కర్ ఆలోచన విధానం జగిత్యాల నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన అంబేద్కరిస్టుల ఆలోచనకు అనుగుణంగా ఆదివారం నాడు అంబేద్కర్ గారికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించాలని సందర్భంలో ఈరోజు నేను తహసీల్ చౌరస్తాకు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించుకుని నివాళులు అర్పించినప్పుడు కార్యక్రమంలో పాల్గొన్న మా అంబేద్కర్ అందరికీ, అభిమానులకు, మిత్రులకు పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక మేధావిగా కాకుండా సమాజానికి ఒక ఆదర్శవంతమైన పురుషుడు. ఈరోజు సమాజంలో విద్య లేనిదే లాభం లేదు, మనం విద్య అనేది ప్రాధాన్యత అని చెప్పి వారు చదువుకొని మరీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సమాజానికి ఏదైతే అవసరమో అసమానత ఉండద్దు, అంతరానితనం ఉండద్దు అనే ఆలోచనతో కూడా వారు గొప్ప పనిచేశారు. ఈ మధ్యలో కొంతమంది అసాంఘిక శక్తులు కావచ్చు, రకరకాల దురాలోచన ఉన్న వాళ్ళు అవమానించడం జరుగుతాం. చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న అంబేద్కరిస్టులు కావచ్చు, అలాంటి వాళ్ళం సదా ఒక భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవించే వాళ్ళం చాలా కలత చెందిన సంఘటన చూస్తాం. నిన్న కూడా నాగమూర్తి చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటివి జరగకుండా ఉండాలని మరి ప్రతి సమాజంలో ప్రతి వారు కూడా అంబేద్కర్ గారిని గౌరవించాలని అదే స్ఫూర్తితో ఇతర మతాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఇతర నాయకులను కూడా అన్ని వర్గాలు కూడా గౌరవించాలి.
నేను ఈ సందర్భంలో మా అంబేద్కరిస్టులను మిత్రులు ప్రభుత్వంలో దళిత సంఘాలను మనం కూడా బాగా కలిసిమెలిసి ఉన్నప్పుడు కొంత సమాజంలో ఈ అసమానతలు రాకుండా కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ నిరంతరం అందరూ కలిసిమెలిసి ఉండి ప్రాంత అభివృద్ధికి అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా విద్య వైద్యం మహిళలకు సమాన భాగస్వామ్యం అంటరానితనం నిర్మూలన ఇలాంటి ప్రతి దాంట్లో కూడా ఈ విధానం